ప్రైజ్ లార్డ్. ప్రభు పరిశుద్ధ పాదాలకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కుటుంబ ఆశీర్వాదపు కూడికను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. యిర్మీయా ప్రవచన గ్రంథం 23వ అధ్యాయం 33వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యిర్మీయా ప్రవచన గ్రంథం 23వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని చదువుదాం. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నెవడు అడిగినప్పుడు అడుగనప్పుడు నీవు వారితో ఇట్లను, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవే వారితో ఇట్లను, మీరే ఆయనకు భారము. రాయబడిన చదవబడిన వాక్య ధ్యానమును బట్టి చాలామందికి వారి ఆధ్యాత్మిక జీవితంలో చాలా భారాలు ఉంటాయి. కొందరికి పని భారం, మరికొందరికి విశ్రాంతి భారం, మరికొందరికి వ్యాపార భారం, మరికొందరికి ఉద్యోగ భారం, మరికొందరికి లోకపు భారం. ఇట్లా చాలామందికి చాలా భారాలు ఉంటాయి. ఆ భారమును మోసుకొని మానవుడు ఈరోజు పరిగెడుతున్నారు. ప్రియులరా, వాక్యములో రాయబడినది ఏమిటంటే, యాజకుడే గాని ప్రవక్తే గాని వారి దగ్గరికి వెళ్ళి నీవు నీ భారాన్ని చెప్తే దేవుడు అంటాడంట, వారు అంటారంట దేవుని ఆత్మచేత, మీరే ఆయనకు భారం. మనమే భారం. విధి నిర్వహణలో చదవబడుతున్న వాక్యమును, ఎత్తబడుతున్న వాక్యమును వింటున్నట్టుగా ఉండి ఆ వాక్యమును ఆధారముగా చేసుకొని జీవితాన్ని ప్రారంభించట్లేదు కదా. ఈరోజు భారం ఏంటి అంటే, మనమే దేవునికి భారమే ఉన్నాం. చాలాసార్లు పిల్లలకు తల్లిదండ్రులు అంటారు, ఏ పని లేదు కదా, ఉద్యోగం లేదు కదా, భారంగా ఉన్నావు. కొంతమంది భార్యలు భర్తకు చెప్తారు, భారంగా ఉన్నాడు, అడ్డుగా ఉన్నాడు. భారము అనేది తేలికవ్వాలంటే క్రీస్తు దగ్గరే కదా. కానీ ప్రతి యాజకుడు ప్రవక్త చెప్పే మాట ఏంటంటే, దేవునికి భారం అంటూ ఉంది అంటే అది దేవుని ప్రజలే. చాలా మంది వింటున్నట్టు ఉంటారు కానీ విశ్వరూప కళాకారులు. ఎందుకో గత 2 రోజుల నుంచి దేవుడు ఇవే మాటలు తెలియజేస్తున్నాడు. నిన్న పూర్ణ మనసు గురించి చెప్పా, యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. వస్తున్నామంటే వస్తున్నాము కానీ నిజమైన జీవితాన్ని చేయట్లేదు. సాతానుగాడి ముసుగులో పడిపోయి, వాడి యొక్క వంచనలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కానీ జీవితాన్ని ప్రభు వైపు మళ్ళుకోవట్లేదు. ఈ లోకము వరకు ఆలోచిస్తున్నాడు మనిషి.
ఎప్పుడు నీకు మరణము సంభవబడుతుందో తెలియని జీవితంలో నువ్వు జీవిస్తున్నావు. ఎబ్రీ పత్రికలో అంటాడు, నీ మీద నాయకుడిగా పనిచేయువాడు దుఃఖముతో పనిచేసిన ఎడల అది నీకు శాపం, ఆ శాపమే మరణానికి దారితీస్తుంది. ఈరోజు ప్రజలే దేవునికి భారం. ఏ భారము అంటే ఇష్టమైన కోణములో ఇష్టమైన బొమ్మగా తయారు చేసుకున్నాడు కదా, ఆ ఇష్టమైన పనిలో వాళ్ళు ఇష్టముగా ఉండట్లేదు, అయిష్టాన్ని చూపిస్తున్నారు. ఇష్టంగా లేరు. అందుకే రాయబడింది ఇక్కడ, ఈ జనులలో ఒకడు యెహోవా, ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారం ఏమని అడిగినప్పుడు ఆ ప్రవక్తలు అంటారంట, ఆ యాజకుడు అంటాడంట, మీరేలా దేవుని భారం? మీ కుటుంబాలను దేవుడు నిలబెట్టుటకు కారుస్తున్న యాజకుని కన్నీరు మీరు వ్యర్థముగా, మీరు తలనొప్పి కార్చాము అంటే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడవు. ఉన్న ఉద్యోగం ఊడుతుంది, చేస్తున్న వ్యాపారము వెళ్ళిపోతుంది, తింటున్న కంచములో ఆ మెతుకులు కూడా దొరకవు. మీరే దేవునికి భారమై ఉన్నారు. ప్రయాసపడి భారమును మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. వీళ్ళ భారం ఏంటి అంటే దేవుడు ఆశీర్వదిస్తున్న కొలది అధిక ఆశీర్వాదం ఏర్పడిపోయి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి దేవుని దుఃఖపరిచే జనాలు లేకపోలేదు. ఇశ్రాయేలులు అట్లాగే చేశారు. ఎంతమంది బయలుదేరారు? పరమకాణానికి ఇద్దరే చేరారు. ఆయనకు కోపము తెప్పించువాడు వర్ధిల్లడు అంటుంది లేఖనం. విన్న వాక్యము విన్నట్టుగా అనుసరిస్తే దీవించబడతావు. విన్న వాక్యం విన్నట్టుగా పరిగణలో పెట్టుకుంటే దీవించబడతావు. కాదని తోక జాడిస్తే, ఆయన తోక జాడిస్తే భూమి మీద ఉండవు. ఆయన ప్రజలే ఆయనకు భారమై ఉన్నారు. నేను ఇలా ఎప్పుడు వాక్యం పంచుకోలేదు, పంచుకోవలసిన సమయము రాలేదు. ప్రార్థన చేస్తుంటే గత రాత్రి అంతా ప్రభువు వేదన పడుతున్నాడు. కొద్ది మాటలు తెలియపరిచాడు. ఆలోచించాయి. దేవుని సంతోషపరచాలి కానీ దేవుని దుఃఖపరుస్తున్నావు ఈనాడు. ఆయన ప్రజలే ఆయనకు భారమై ఉన్నారు. ఆయన ప్రజలే ఆయనకు భారమై ఉన్నారు. ఓ మాట చెప్పనా, ఓ ఇంటికి తండ్రి, ఆ తండ్రి చెప్పిన బోధను ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు అనుసరించకపోతే ఆ తండ్రి అంటాడు, నాకు తలనొప్పి తెప్పిస్తున్నారు కదా, నాకు భారమై ఉన్నారా. సాధారణమైన తండ్రికే ఇంత వేదన కలిగితే ఆ పరమ తండ్రికి మరింత వేదన కలగాలి. ఒకసారి దేవుడు స్ట్రోక్ ఇస్తే కరోనా వచ్చింది, ఈసారి భూకంపం కాదు ఇంకేదో ఒకటి వచ్చేసింది. కుప్పలు కుప్పలు పోతాం, అంటూ ఉండదు, అడ్రస్ ఉండదు. జాగ్రత్త. ఎత్తబడిన వాక్యపు అనుగుణంగా నడుస్తున్నావా? సాతాను గాని హృదయం ముందు చేర్చుకొని నీ ఇష్టానుసారిగా విచ్చలవిడితనానికి పాల్పడుతున్నావా? దేవుని మందిరంలో వ్యభిచారం చేసే వాళ్ళు లేకపోలేదు.
ఎవరి కుండలో నీళ్లు వాళ్లే తాగాలి. దేవుని మందిరంలో దొంగతనం చేసేవాడు లేకపోలేదు. దేవుని మందిరములో నటిస్తూ నటన భక్తి చేసేవాళ్ళు లేకపోలేదు. ప్రవచనాత్మకమైన ప్రసంగం ఇది. తింటున్న కూడు ఎక్కువైపోయి ఆయన ప్రజలు ఆయనను దుఃఖపరిచిరి అని రాయబడింది. జాగ్రత్త. ఆయన్ని ఆరాధించడానికి మందిరానికి వస్తున్నావా? మనుషుల్ని ప్రేమలో పడేయడానికి వస్తున్నారా? అది జీవము కలిగిన దేవుని ఆలయం అని ఎరుగరా? ప్రేమ దోమాలు నడిపే ప్లేస్ అది. పరిశుద్ధాత్ముడు దిగివచ్చు స్థలం అది. ఒకానొక రోజు మందసాన్ని మోసుకొని పోతూ ఉన్నప్పుడు అనాలోచనగా ఉన్నాడు. హఠాత్తున మందసాన్ని పట్టుకున్న వెంటనే అక్కడికక్కడే చచ్చిపోయాడు. అది జీవము కలిగిన దేవుని మందసం. అది దేవునితో చెలగాటలు ఆడకూడదు. దేవుడితో గేమ్స్ ప్లే చేస్తే జీవితాలే పతనమైపోతాయి. మనుషులతో ఆడు బ్రతుకుతావు, సాతానుగాడితో ఆడు బ్రతుకుతావు. దేవునితో చెలగాటం ఆడావంటే వంశం వంశం అట్టుడికి పోయిద్ది. నువ్వు అక్కడికే పోవు, నీ తరతరాలు 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 పోతుంది. చాలా మంది దేవుని మందిరాన్ని క్లబ్బు చేసేస్తున్నారు, దేవుని మందిరాన్ని పబ్బు చేసేస్తున్నారు, సినిమా హాల్ చేసేస్తున్నారు. ఇద్దరు కలిస్తే చాలు ప్రేమ వ్యవహారాలు. ఇట్లాంటి వాళ్ళని ఒక్క దెబ్బకు ఊడ్చుకొని పోవాలనిపించింది ఒక్కొక్కసారి. ఈ పాపపు క్రియలు చూసి దేవుని మందిరం మీద రావలసిన అభిషేకాన్ని వీళ్ళ పాపపు క్రియలను బట్టి సాతానుగాడు అడ్డుకుంటున్నాడు. ఆయన దుఃఖముతో దేవుని మందిరం మీద రావాల్సిన అభిషేకపు ఆత్మను నడిపించట్లేదు. ఎంత బాధండి. ఇట్లాంటి తెలివితేటలు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకో. దేవుని సంఘాన్ని చెడిగొట్టే ప్లాన్లు చేయమాకండి. పరాయి సొమ్మును ఆశించినప్పుడు నీ సొమ్మును ఎవడో ఒకడు ఆశిస్తాడు. పరాయి వ్యక్తి మీద నీ కన్ను పడినప్పుడు నీ వ్యక్తి మీద ఎవడో ఒకటి కన్ను పడుతుంది. ఆయన ప్రజలే ఆయనకు భారమై ఉన్నారు. ఆలోచించాయి. రాయబడిన మాట కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వాక్యం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వాక్యం. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఏ భారం మోపాలి? నీ పనుల భారం మోపు, నీ ఆస్తుల భారం, నీ అప్పుల భారం మోపు. నేను నడవలేకపోతున్నా ప్రభువా, నడిపించమని అడుగు. ఆ భారాన్ని మోపు. 10 ఆజ్ఞల్లో ఒకటి అయినా నీ పొరుగువాని సొమ్మును దేనిని ఆశించవద్దు అన్న భారము కాదు. అది భార్య కావచ్చు, ధనము కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఆజ్ఞను పాటించాలి. ఈనాటి క్రైస్తవులకు, ఈనాటి ఇశ్రాయేలీయులకు, ఈనాటి యూదులకు ఆ 10 ఆజ్ఞలే ముఖ్యం. ఈ 10 ఆజ్ఞలు దేవుని చేతిలో రాయబడిందంటాడు మోషే. అవి నేను రాయలేదు, దేవుడు రాశాడు. 10 ఆజ్ఞల్నే పాటించలేకపోతే ప్రభునెట్ట విశ్వసిస్తున్నావు నువ్వు? అతి తెలివి భక్తి చాలా మంది చేస్తారు. ఎత్తబడిన వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు
సరిచేయి. నీ భారము యెహోవా మీద మోపు, అప్పుడే ఆయన సులువు చేస్తాడు. అది ఏ భారం? ఒక సాకలోడు ఉన్నాడు, బట్టలు ఎక్కువ ఉన్నాయి ఉతకాల్సినవి. ఆ బట్టలను వెనక మూట కట్టుకొని పోతున్నాడు. మార్గమందు ఒక వ్యక్తి అడిగాడు, నాయనా బరువు ఉందేమో నేను మోస్తా ఇయ్యి అంటే, నీకు కూడా బరువు ఉంటుంది కదా. అప్పుడు ఆ వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. అధిక భారాలను మోసేదేది? గాడిద. నీకు ఎంత భారం ఉన్నా దీనిని తీసుకొని పోయి నీ పనులన్నీ చేసుకో అని ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చాడు. ఈడేం చేశాడంటే, నా భారం సులువైపోయిందని అప్పటి వరకు 5 ఇల్లుల బట్టలు ఉతికేవాడు ఆ తర్వాత 10 ఇల్లులకు మార్చాడు. అప్పుడు ఆ గాడిదంటది, ఒరే బాబు, నీ కొద్ది పని ఉందని, నువ్వు దేవుని బిడ్డవని నీకు కొంచెం రిలాక్స్ ఇచ్చావు, నువ్వు కొంచెం ఓవర్ చేస్తున్నావురా, నీ బట్టలు నువ్వే ఎత్తుకోవని అక్కడికక్కడ పడేసి పరిగెత్తింది. ఇప్పుడు ఎవడు మోయాలది? చాలాసార్లు మానవులు దేవుడు కొంచెం ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు అనుకో, వీళ్ళ చేతులాడు ఏదో ఒకటి గుచ్చుతూనే ఉండాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. చేస్తే కానీ వాళ్ళు నిద్ర పట్టదు. ఆ చేసేదేమో ప్రార్థన చేయవచ్చు కదా, ఆ చేసేదేమో ప్రభుతో గడపవచ్చు కదా. పద్దాకలా ప్రతిసారి ప్రతి వేళ. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కొంచెం చేస్తున్నావురా, నీది నువ్వే మోసుకో అంటాడు. ఇప్పుడు ఎవడు మోయాలి దాన్ని? రాయబడిన వాక్యం అది. ప్రయాసపడి భారములు మోసుకొని వస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీ భారములను మోస్తాను. కలువరి సిలువలో నీ పాప భారం మోసింది సరిపోలేదా? కలువరి సిలువలో నీ కొరకు ప్రాణత్యాగం చేసింది సరిపోలేదా? చాలా మందికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుని రొట్టె బాగానే విరుస్తారు, రొట్టె విరిచినప్పుడు వచ్చినంత కన్నీళ్లు తర్వాత రావేమో. రొట్టె విరిచిన ఆ క్షణం వరకే ఆ పశ్చాత్తాపం మనసు, తర్వాత ఉండదు. ఇంకా మరలా రేపు బల్లారాధన అనగా ఈ రోజు వచ్చింది అది. మళ్ళీ ఈ 29 రోజులంతా పాపంలో మునుగుతాడు వీడు, ప్రార్థన చేయుడు. 29 రోజులంతా వ్యభిచారములు, 29 రోజులంట లోక చింతలు, కోపం, ద్వేషం, అసూయ, పగ. అంతకాడికి దేవుని శరీరమును విరవటం ఎందుకు? అపవిత్రం చేయటం ఎందుకు? అంగళ్ళలో దొరికే సరుకు అనుకున్నావా? నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తించడానికి నీ ఇష్టరాజ్యం అనుకున్నావా? అది జీవము కలిగిన దేవుని శరీరం. నా శరీరమును అపవిత్రముగా విరుచువాడు హఠాత్తున మరణం పొందుతాడంట. హఠాత్తున మరణం. రొట్టె ఇచ్చేటప్పుడే సేవకుడు చెప్తాడు, అపవిత్రముగా అనాలోచనగా దేవుని శరీరమును ఎవరు తాకకూడదంటే. కానీ ఈరోజు అపవిత్రమై ఎవడికి వాడి నేను పరిశుద్ధుని అనుకుంటే ఎట్టా కుదురుతుంది? ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. నీ పరిశుద్ధత ఏంటో నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ తలంపులలో కనబడిపోతుంది. నా శరీరమును అపవిత్రపరుస్తున్నారు. నేను పవిత్రపరుచుకుంటుంటే
మీరు దాన్ని ముట్టి అపవిత్రం చేస్తున్నారు. చాలా విషయాలు మాట్లాడాడు రాత్రి. సరాసరి దేవుని కోపం వాళ్ళ మీదికి వచ్చి పోతే బాగుండి అనిపించింది నాకు. ఓ సేవకుడు దుఃఖముతో ప్రార్థన చేస్తే దేవుడు చూడ్డా? పిలిచింది దేవుడు కదా, ఏర్పాటు చేసుకుంది దేవుడు. పిచ్చలు విడితాను. మోషే అదే దుఃఖంతో ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులందరూ కుప్పకూలారు రేపకి. ఎవరితో పెట్టుకున్నా సేవకుడితో దేవునితో పెట్టుకోకూడదు. రాజకీయ నాయకులు అనుకున్నామా? కుప్పకూలారు ఒక దెబ్బకి. ఇలా చంపే ప్రభు అన్నాడు. ఈరోజు నుంచి నేను అదే ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. ఎవడు అనాలోచన ఉంటాడో వాడిని తీసేయి. పీడ విరగడం అయింది. ఎందుకు మందిరంలో ఎగస్ట్రా లగేసి 100 మంది వచ్చే చోట 10 మంది వచ్చినా సరిపోతుంది. వేస్ట్ లగేజ్ అంతా ఏడ పడేస్తాం? చెత్తకుండా పడేస్తాం. ఎవడు పరిశుద్ధుడై పవిత్రుడై దేవుని మందిరం మందు కాలు మోపుతాడో వాడే దీవించబడతాడు. ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నాము అంటే, ఆశీర్వాదం జరగట్లేదంటే, నెరవేర్చబడట్లేదంటే కారణం ఏంటంటే నీలో పాపం ఎక్కువైపోయింది. మీరే ఆయనకు భారం. ప్రార్థన చెయ్యము కానీ ప్రభు బిడ్డను, మందిరానికి రాము కానీ ప్రభు బిడ్డను. కొంచెం బాప్తిజం తీసుకుంటే చాలు, ఇంకా అన్నీ తీసుకొచ్చినట్టే. ఏమంటాడు అపోస్తుల కార్యం 19:1 విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మ పొందిన వాడికి దివ్య దృష్టి ఉంటది, దురదృష్టి ఉండదు. పరిశుద్ధాత్మ పొందినవాడు దేవునికి భయపడతాడు. ఏ తప్పు చేసినా ప్రతిదినము తన మనస్సాక్షి తనను గద్దించింది. మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందావా? పరిశుద్ధాత్మ కొరకు బాప్తిసం పొందావా? ఆయన సిద్ధమయ్యాడు వేస్ట్ లగేజ్ అంతా తీసేయడానికి. జాగ్రత్త. ఇంకా మీ గురించి మీరు ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఈ టైం గుర్తుపెట్టుకోండి, మీ గురించి మీరే చేసుకోండి. నా తప్పుని క్షమించి నా కుటుంబాన్ని బ్రతికించి. ఎవడు ఎక్కడ ఎవడు పోతాడో తెలియదు. ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా ఈ రోజు నుంచి ఏ సేవకుడిని ఇదే ప్రసంగం చెబుతాడు. ఖచ్చితంగా అందులో మరణం ఉండక మానదు. మరణం ఉండక మానదు. హృదయ వేదనండి. నీ ఇంట్లో పనుడు కాదు సేవకుడు, దేవుని ఇంటికి యజమాని, దేవుని ఇంటికి పనివాడు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే చిల్లర్లు ఎవడు చూడడు. ఈ కానుక ఎవడికి కావాలి? దేవుడు పోషిస్తాడు. అయితే అందరికి కానుకలు ఇస్తున్నామన్న గర్వం, పశ్చాత్తాప పడతావా? ఇదే అనుకూలమైన సమయం. కోవిడ్ మళ్ళీ రాబోతుంది, మళ్ళీ వచ్చింది. చూడండి, ఈసారి కుప్పలే పోతారు దెబ్బకి. సామెతల గ్రంథం 16:3 నీ పనుల భారం యెహోవా మీద మోపుము. సామెతలు 16:3. దేవా నా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని కృపచూపవాని మరిని చేర్చుకొనవా. దేవా
నా ఆర్తధ్వని వినవా, గాలివాన హోరులో గమ్యమెటో కానరాగా, శరణు కోరి నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను, ఆధారమైనను ఆవేదనైనను ఆనందమైనను నీవే కదా. ఆధారమైన వేళ ఆనందమైన వేళ ఆనందమైనను నీవే కదా. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా, గురి అయిన నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను, ఆనందమైనను ఆశ్రయమైనను ఆరాధనైనను నీవే కదా. దేవా నా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని కృప చూపవాని, దరికి చేర్చుకొనవా, నేనేల దూరమైతిని కృప చూపవాని, దరికి చేర్చుకొనవా. దేవా నా ఆర్తధ్వని వినవా, వేళ దూరమైతిని కృప చూపవాని. గాలివాన ఊరులో గమ్యమెటో కానరాగా, శరణు కోరి నిన్ను చేరా పరితపించుచున్నాను, ఆధారమైనను ఆవేదనైనను ఆనందమైనను నీవే కదా. ఓ నీవే కదా. దేవా నా ఆర్తధ్వని వినవా, నీవేల దూరమైతివి కృప చూపవానను, దరికి చేర్చుకొనవా, నేనేల దూరమైతిని ఓ
ఈ పనుల భారము యెహోవా మీద మోపుము. అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతుంది. నువ్వు ఏ పని చేసినా, ఏ పని చేయాలన్నా నీ భారం దేవుని మీద పెట్టు. ఏ పని ప్రారంభించినా, ప్రభువా ఈ పని చేస్తా, తేలికగా సులువుగా దీని నుండి విడుదల ఇవ్వండి. ఉద్యోగానికి వెళ్తున్నావా? ఈ పని కొరకు వెళ్తున్నాను, మీరే తోడై ఉండండి. వ్యాపారానికి వెళ్తున్నావా? ఈ పని కొరకు వెళ్తున్నాను, తోడుగా ఉండండి. ఇంకింకా ఏమైనా పరిస్థితులకు అనుగుణంగా పనులకు వెళ్తున్నావా? ఏదైనా ప్రెషర్తో భారమును మోసుకొని దిగులుతూ ఉన్నావా? ఈ పని భారం ఏది ఉండని వాటిని ప్రభు పాదాల దగ్గర పెట్టండి. అప్పుడు అవి సఫలపరచబడతాయి. దేవునికి వ్యతిరేకముగా నువ్వేం చేసినా వర్ధిల్లావు. నువ్వు చేసే పనులు దైవ చిత్తం ఉందా? నువ్వు వెళ్ళే పనిలో దేవుని చిత్తం ఉందా? నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన చిత్తము చేసి ముద్ర ఉంగరంగా నిలబెట్టాడా? ఆలోచించి. దైవ చిత్తం ఉంటే ఖచ్చితంగా నువ్వే పని ప్రారంభించినా సఫలమవుతావు. దైవ చిత్తము లేని ఎడల ఆ పనిలో విఫలమవుతావు. విఫలం అవ్వటమే కాదు, ఆ పనిలో ఎంతో వ్యయం, ఎంతో ప్రయాసగా అర్థమవుతుంది. ఒక రైతు పొలాన్ని వేస్తున్నాడు. పొలాన్ని వేసేటప్పుడు అతడు ఆకాశం వైపు చూసి, దేవా ఈ నేలను తడుపుమనగానే దేవుడు అతన్ని కనికరించి వర్షాన్ని కుమ్మరిస్తాడు. అవి తొలకరి జల్లులై రైతు విత్తనము విత్తుటకు దారితీస్తాయి. చూస్తారా? జూన్ మాసంలో తొలకరి వర్షం పడుతుంది. ఆ తొలకరి వర్షం కొరకు రైతు ఎంతో ఎదురు చూస్తాడు. నీ జీవితంలో మేలు చేయాలంటే, నీ జీవితంలో మేలు పొందాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి కదా. రైతు దేవుడు వర్షం ఇచ్చేంత వరకు దేవుణ్ణి దుఃఖపరచడు కదా, దేవుని అసూయపరచడు కదా, దేవుని బాధపరచడు కదా, దేవుని అవమానించడు కదా. దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు. కానీ దేవుడు ఇచ్చేలాగా త్వరగా ఇచ్చేటట్టు కొంత సమయం ఆయనతో గడుపుటకు సిద్ధమవుతాడు రైతు. రైతుని వెళ్ళి అడగండి, ఆ కష్టం బాధ ఏంటి వాళ్ళకి తెలుసు. నువ్వు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో దేవుని వైపు చూడాలి. మనుషులను ఆశ్రయించుట వలన దివ్యన కలగదు కదా. మనుషులను ఆశ్రయిస్తే నీ ముందు ఒకటి మాట్లాడి నీ వెళ్ళిపోయిన తర్వాత మరొకటి మాట్లాడతాడు. ఇది మనిషి స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటంటే ఇది అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉంటది. నెహెమ్యా అజ్రాలతో ప్రభు అంటాడు, మీరు బయలుదేరి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళండి, పడిపోయిన నా గోపురాలు గుడారాలు అన్నిటినీ కట్టమన్నప్పుడు వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటాడు, ఏంటి దిగులు పడుతున్నారు? మీరు దేవుని సేవకులు కదా, ఎప్పుడు బాధపడటం చూడలేదు నేను. ఏంటి రాజా, ఇదిగో మా ప్రాంతంలో దైవ గుడారములు, దేవుని గుడారములు పడిపోతున్నాయి అంటే రాజు అంటాడు సానుకూలంగా స్పందించి, అయితే మీరు పోండి, మీకేమేం కావాలో నేను మీకు ఇస్తాను. ఇది దేవుని కార్యం. ముందు దేవుని దగ్గర నిర్ణయం తీసుకోవాలి, ఆ తర్వాత ఏదైనా చెయ్యాలి. వ్యాపారాన్ని ప్రారంభించేది దేవుని దగ్గర నిర్ణయం తీసుకో. ఆ తర్వాత నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అంటారు, సరే నువ్వు ముందు నడుస్తానంటే మేము దానికి సపోర్టు చేస్తాం కదా. ఈ చిన్న లాజిక్ను విశ్వాసులు బిడ్డలు మర్చిపోతున్నారు. ముందు మనిషికి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత దేవునికి ఇస్తున్నాడు. నరాలు ఉన్న నరుడు ఎంతవరకు నీకు మేలు చేస్తాడు? వాడు నీలాంటి వాడు కాదా? వాడికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, వాడికి ఏదో ఒక దుఃఖం ఉంటుంది, వేదంలో వాడికి ఏదో ఒక బాధ ఉంటుంది. వాడు నీకే మేలు చేస్తాడు.
నరాలు ఉన్న నరుడు నీలాంటి వాడు కాదా? కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు ఆజ్ఞ ఇస్తే చాలు, ఆజ్ఞ ఇస్తే చాలు భూమి తలక్రిందులు అవుతుంది, ఆకాశము తలక్రిందులు అవుతుంది, నీ జీవితము తలక్రిందులైపోతుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా జరిగించువాడు నేను ప్రకటిస్తున్న ప్రభు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? కొన్నిసార్లు దేవాలయంలో దైవ సేవకులు తల నేల కానిచ్చి ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా? దుఃఖం ఎక్కువైనప్పుడు ఎందుకు చేస్తారు? తల నేల కానిచ్చి ప్రార్థన చేస్తారు. కారణం ఏంటంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎప్పుడైతే నీ తల నేలకు ఆనుతుందో నేను వెంటనే నీ తల పోయి ప్రభు పాదాల దగ్గర పడిపోతుంది. చాలా సీక్రెట్లు ఉన్నాయి బైబిల్లో నేర్చుకోవాల్సినవి. ఏ విధంగా ప్రార్థన చేయాలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాటితో మనకు సంబంధం లేదు కదా. కొంచెం దేవుడు హెచ్చిస్తే చాలు ఏదేదో చేసేస్తున్నాం అన్నట్టుగా ఓవర్ థింగ్స్ ఉంటాయి. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు విన్నా నాలో నుండి ఒక క్రొత్త తైలం బయటకు వస్తుంది. ఇది బైబిల్ రూల్. ఎంత చదివినా అర్థం కాదు. ఒక వాక్యానికి 100 అర్థాలు ఉంటాయి, 1000 అర్థాలు ఉంటాయి. కనుక చెప్తున్నాను, ఎట్లా ప్రార్థన చేస్తున్నావు? నీ పనుల భారం దేవుని మీద పెట్టు. నువ్వే పనైనా చేయి, ఆ పని ప్రారంభం మొదలుకొని ఆరంభం వరకు దేవుని మీద పెట్టు. ఆ ప్రాంతంలో నీవే ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడతావు. రాసుకోండి, ఇది ప్రవచనాత్మకమైన ప్రసంగం. ఇది ఈ సంవత్సరములో ప్రభు అన్నాడు, అభివృద్ధి కరముగా మార్చబోతున్నాను, అభివృద్ధి చేస్తాను. చేయాలి అంటే నీ ప్రార్థన దేవుని పాదాల మీద పడాలి. పిల్లరా, ఏదో ఒక గంట ప్రార్థన చేసి వచ్చి మీకు చెప్పట్లా, రాత్రంతా ప్రార్థన చేసి ఇప్పుడు ప్రకటన చేస్తున్నాను. ఇక నుండి ఇట్లాగే ఉంటుంది. రాత్రంతా ప్రభుతో పెనుగులాడి ఏమి మాట్లాడతాడో ఆయనే మాట్లాడుకుంటాడు. ఊదరా ఆదరా కాసేపట్లో ప్రార్థన అన్న ఆలోచనలు ఉండవు. ప్రతి రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టడమే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. అక్కడ ఉంటుంది ఒక మాట, ఆయన రాత్రి అంతా ఒలివల తోటలో గడిపాడంట, పగలంతా ప్రసంగించాడంట. అప్పుడు ఆశీర్వాదం కలిగింది. అర్ధరాత్రి వేళ యేసుని కేక అవనిలో భరించునో ఓ సంగమా, ప్రియ సంగమా. అర్ధరాత్రి అయ్యను, ప్రొద్దుగూకి పోయెను, ప్రభువు వచ్చు వేళ నాకు కనబడకపోదునా. అర్ధరాత్రి ఆయన తన తండ్రి వేడలో మొరపెట్టుచుండగా ఆ మొరను విన్నెను. అర్ధరాత్రి ఆయన ఆ దినము ఆ వేళ తన ముఖపు దర్శనముతో దీవించసాగెను. అర్ధరాత్రి వేళ యేసుని కేక అవనిలో భరించునో ఓ సంగమా. అర్ధరాత్రి వేళ యేసు ప్రభు కేక వేశాడు. ఆ కేక అవని అనగా భూమి, భూలోకమంతా సంచరించింది. యేసయ్య రాత్రి వేళ నిద్రపోలే. చాలా మందికి నిద్ర పీకల్లాగా ఉంటది. కొంతమంది విశ్వాసులు టెక్ చేస్తారు, నిద్ర లేకపోతే అనారోగ్యం వచ్చింది, ఏదో వచ్చింది. కానీ పగలందరూ ప్రార్థన చేస్తారు,
రాత్రి కాలములో దేవుడు ప్రశాంతంగా ఉంటాడు, ఆ ప్రార్థన వింటాడు. పగలందరూ ప్రార్థన చేస్తారు. పగలు చూడండి, పగలంతా అన్ని చర్చిలు తీసే ఉంటాయి. రాత్రి 10-11 దాకా అన్నీ తెరిసే ఉంటాయి. అన్ని సంఘాల్లో ఏదో ఒక మీటింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ రాత్రి జాము, మిడ్ నైట్, మధ్యరాత్రి దేవుడికి కూడా రెస్ట్ ఇద్దాంలే అని అందరూ రెస్ట్ ఇస్తారు. ఆ సమయంలో ప్రార్థన చేయి. అక్కడ వదులుకొని మిడ్ నైట్ 11 గంటలు మొదలుకొని లేదా 9 గంటలు మొదలుకొని రైత్రంతా ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు సమాధానం రాకపోతే అడుగు. మళ్ళా నిద్ర రాకూడదు, మధ్యలో నిద్ర రాకూడదు. నేను మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని ప్రార్థన చేస్తే నాకు నిద్ర వచ్చింది. నేను రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటే ప్రభు లేదు, ఎన్నో మాటలు తెలియజే అంటే మీలో సైతాను నన్ను భయపెడుతుందని అర్థం. మీరు వస్తూ వస్తూ పెద్ద పెద్ద సైతాన్లు మోసుకొని వచ్చి నన్ను ఎత్తిన పెడుతున్నారని అర్థం. ఏ జామునకు ఏ వైపున ఏ సూర్యుడు ఉదయిస్తాడో అతడు నీతి సూర్యుడై ఉండాలి. నిర్గమకాండంలో అంటాడు, నీ మీద నీతి సూర్యుడు ఉదయించునుగాక. చదవండి, మత్తయి 6:12. మమ్మను శోధనలోకి తేక 6:12. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఏలైనగా లూకా 6:12. Luke chapter 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఎక్కడ? ఎప్పుడు? పగలు వింటాడా? రాత్రంతా గడిపాడంట. మరి బైబిల్ చాలాసార్లు చదువుతాం కదా, బైబిల్ చాలాసార్లు చదివేటప్పుడు ఈ మాట గుర్తుకు రాదా? సంపూర్ణ రాత్రి అంటే అర్థం ఏంటంటే ఇది. ఇంకో చోట యాకోబు కనబడతాడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. సంపూర్ణ రాత్రి అని అర్థం తెలియని వాళ్ళు ఈ వాక్యాన్ని రాసుకోండి, టైటిల్ పెట్టుకోండి ఎక్కడ, లేకపోతే గుండెల్లో. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడంట. నీ కొండ లాంటి గుండె కరగాలంటే కొండకు పోవాలి. కొండకు వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేశాడంట. మత్తయి సువార్తకు వచ్చి అంటాడు, రాత్రి అంతా ఆయన ప్రార్థన చేశాడు ఒలీవల కొండలో, పగలంతా సువార్త ప్రకటించాడంట. ఎందుకు స్వస్థతలు జరగవు? ఎందుకు దయ్యాలు పారిపోవు? ఎందుకు మేలు జరగదు? ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఏ ప్రార్థన? నీ జీవితంలో మేలు జరగాలి అంటే రాత్రి అంతా ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో మేలు జరగాలంటే రాత్రి అంతా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఓవర్టేక్ చేస్తున్నాం అంటే బైబిల్ తప్పనేగా అర్థం, బైబిల్ని తప్పు పడుతున్నామనే కదా అర్థం. రాత్రంతా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. రాత్రంతా ప్రార్థన చేయలేదంటే వారానికి 1 రోజు పెట్టుకోండి. రోజు రాత్రులు చేయాలంటే కుదరదు. వారానికి 1 రోజు పెట్టుకొని ఆ వారంలో 1 రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. అట్లా నెలకు వచ్చేసరికి 4 రోజులు అవుతుంది. సంవత్సరం వచ్చేసరికి 14 40 రోజులు అవుతుంది. యేసు ప్రభు ఒలీవల కొండకు పోయి ఎన్ని రోజులు? 40 దినాలు. రాత్రంతా గడిపాడు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. నా మాటలు ముగించడానికి వస్తున్నాను. 2 Corinthians chapter 5:4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారాన్ని మోసుకొనంట మూలుగుచున్నాము. జస్ట్ అది శాంపిల్ చూపించా. నాకేం భారం ఉంటుందయ్యా అని మళ్ళీ అంటారు కదా, అదే చూపించా. ఈ ఇంటిలో ఉన్న మనము ఏం చేసి భారాన్ని మోసుకొని మూలుగుతున్నామంట. మూలగటం అంటే మూలగటం, బాధపడుతున్నాం. ఏదో ఒక భారం నెత్తిని పెట్టుకొని బలహీనులమై వేదన పడుతున్నారు. ఆ బాధలో, ఆ వేదనలో సాతానుగాడు వచ్చి ఇంకొంచెం కారం వదులుతాడు. అసలే పుండు మీద కొంచెం కారం చల్లితే మరీ పుండు మహా మహా. ఆలోచన చేయండి. ఈ గుడారములో మనము భారమును మోస్తూ మునుగుతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా చదివితే ముగించేస్తాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము. హెబ్రీ 12:1 మళ్ళీ చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన. చదివింది. ప్రతి భారమును విడిచిపెట్టాలి. నీ మైండ్లో ఏమి ఉండకూడదు, ఇంకా దేవుడే ఉండాలి. నా పిల్లలు ఏమవుతారు, ఈరోజు పనులు అవుతాయో, ఇవేమి ఉండకూడదు. ఇంకా విడిచిపెట్టమని ఆయన చెబుతుంటే తగిలించుకుంటున్నారు చాలా మంది. ప్రతి భారమును విడిచిపెట్టు. తగిలించుకోమని కాదు, విడిచిపెట్టు. ఈరోజు అన్నం వండలేదా, అయ్యో టైం 12 అవుతుంది, అయ్యో వండలేదు. ఏది భారం? విడిచిపెట్టు. ప్రతి భారాన్ని విడిచిపెట్టు. విడిచిపెడితేనే దీవెన కలుగుతుంది, విడిచిపెడితేనే ఆశీర్వాదం కలుగుతుంది. ప్రతి భారమును విడిచిపెట్టి ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వు. నీ జీవితం కట్టబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నెత్తిన భారాలు వేసుకొని ఏమవుతుందా ఏమవుతుందా ఏమవుతుందా, ఏం కాదు, ఏమవ్వాలో అదే అవుతుంది. దాని గుండెల్లో పెట్టుకొని ఆలోచన చేస్తూ 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 నెత్తిన తెచ్చుకోకూడదు. ఈ భారములు యెహోవా మీద పెట్టాలి అంటే ముందు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడితో అంటు కట్టబడిన జీవితంలోకి రావాలి. ఈ భారాలు సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి నువ్వు వేరయ్యి అప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా నీ భారాలన్నీ దేవుని మీద పెట్టాలి. ఒకటి ఈ భారాలు ప్రభు మీద పెట్టాలంటే
నీవేం చేయాలంటే ముందు సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి బయటికి రావాలి. నీలో పాపము జ్వరబడకుండా ఉండాలి. ఆ తర్వాత నీవు పరిశుద్ధాత్ముని పొంది రాత్రుల సమయము దేవునితో గడపడం నేర్చుకోవాలి. ఆ తదుపరి నీ భారములు ప్రభు మీద పెట్టి నీవు వాటిని విడిచిపెట్టేయాలి, మర్చిపోవాలి. వాటి నుండి దేవుడు నీకు విడుదలిస్తాడు. ఏ భారం, నీ పనుల భారం కావచ్చు, ఇంకోటి ఈ గుడారంలో జరుగుతున్న ఏ భారం, నీ ఇంట్లో జరుగుతున్న ఏ భారమైనా దేవుని మీద పెట్టేయాలి. విడిచిపెట్టు. నువ్వు మర్చిపోతే ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఆయన గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు మర్చిపోవాలి. నువ్వు గుర్తుపెట్టుకుంటే ఆయన మర్చిపోతాడు. ఈ విషయం చాలా మంది తెలియదు. ఆయన గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు మర్చిపోవాలి. నువ్వు మర్చిపోతే ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఈరోజు చాలా మంది వీళ్ళు గుర్తుపెట్టుకుని ఆయన మర్చిపో ప్రభు, ఏం చెప్తావు, ఆయన కూడా నేను ఏం చేయలేదు అంటాడు. ఆయన విడిచిపెట్టాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రసంగాలు చేసినా, ఎంత దర్శనాలు చూసినా, ఎంత ప్రవచనాలు చూసినా, వాక్యానుసారంగా జీవించకపోతే ఇవన్నీ సున్నా. వాక్యంలో ఏది రాయబడిందో అదే పాటించాలి. నేను చాలా మెచ్చుకుంటాను ముస్లిమ్స్ని. వాళ్ళు జాతరలో తెలియదు కానీ కరెక్ట్ 1 గంట అంటే మసీదులో ఉంటారు. కరెక్ట్ 5 అంటే వాళ్ళు ఎక్కడున్నా అక్కడికక్కడే నిలబడి ప్రార్థన చేస్తారు, నమాజ్ చేస్తారు. నమాజ్ మన భాషలో ప్రార్థన అన్నారు. వాళ్ళు వాళ్ళ ఖురాన్లో రాయబడిందే ఫాలో అవుతారు. కానీ క్రైస్తవులు అట్టా కాదు కదా, ఓవర్ థింక్ ఎక్కువ వీళ్ళకి. వాళ్ళు దాని నుండి తప్పిపోరు, ప్రక్కకు పోరు, దాన్ని ఫాలో అవుతారు. మనమేమో బైబిల్ని ఫాలో అవ్వట్లా, అన్యులేమో రామాయణాన్ని ఫాలో అవుతారు. యథాప్రకారంగా వాళ్ళు గుడికి వెళ్తారు, అన్నీ చేస్తారు, వస్తారు. కానీ మనం మాత్రం యేసు ప్రభు భక్తులం కదా, వాళ్ళకంటే మనకి ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకు ఎత్తాడేంది, పిచ్చోడే ఇస్తాడేంది. బైబిల్ని పాటిస్తేనే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి నడవాలి. అది లేకుండా నువ్వు ఎంత ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు చేసినా నీ మొరలేదు. చెవులో దూది పెట్టుకొని ఏం చెప్పావు అని అంటాడు ప్రభు. చూడాలని ఉంటే, ఆయన చెప్పింది వినాలనుకుంటే ఈరోజు రాత్రికి రాత్రి కళ్ళు మూయండి, అక్కడ కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిచినప్పుడు ప్రభుని అడగండి, మొత్తం చెబుతాడు. ఇన్నాళ్ళు ఏం ప్రార్థన చేశానో తెలియదురా అంటాడు ఆయన. పౌలు అదే అంటాడు, నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, అక్కడ పరిశుద్ధుడైన దేవుని చూసి వచ్చాను, ఇదిగో అతిశయించుటకు నాలో ఎన్నో ఉన్నాయి. బ్రతికుండగానే పరలోకంలో ప్రభుని చూసి వచ్చాను. ప్రత్యక్షలు తెలుసు, దర్శనాలు తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకు రావాలి అతిశయం? ఎందుకు రావాలి? ఎప్పటికప్పుడు తగ్గింపు రావాలి, ఎప్పటికప్పుడు అందరితో సమాధానపడే మనసు రావాలి. సమాధానపడేవాడు ధన్యుడు అంటున్నాడు. తగ్గింపునకు రావాలి, తగ్గించుకోవాలి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా తగ్గింపు లేని ఎడల నీవు సాధిస్తున్న విజయాలు దేనికి పనికిరావు. తగ్గించుకునే మనసు ఉన్నవాడే దీవించబడతాడు. ఏమంటాడు? ఈ భారాన్ని విడిచిపెట్టేయి. మత్తయి సువార్త 11:38. మత్తయి 11. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయకు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు. చదవాలి మత్తయి సువార్త 11:38. ఆపత్కాలమున నమ్ముకొనదగిన 28. ప్రయాసపడి భారమును మోసుకొని పోతున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఏ శాంతి? విశ్రాంతినిస్తా.
మీ భారాలు తెచ్చుకొని నాకు రండి, నా దగ్గరికి రండి, మీ భారాలు మోసుకొని నా దగ్గర రండి, నేను సులువుగా పంపిస్తా. ఈ దిన ఈ ప్రార్థనలో పాల్పొంపులు పొందిన బిడలరా, ఈ భారం ఏదైనప్పటికీ దేవుని దగ్గరికి వెళ్తే, ఆయనకి చెబితే ఆయన దానిలో నీకు సులువు ఇస్తాడు, ప్రశాంత జీవితాన్ని ఇస్తాడు. కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దేవుని మీద నిగ్రహమైన మనసు మాత్రం పోకూడదు. అనాలోచపు తనం రాకూడదు, అసమాధానాలు రాకూడదు, అతగ్గింపు రాకూడదు. తగ్గింపు కలిగి ఉండాలి. నేను ఎందుకు తగ్గించుకోవాలంటే, తగ్గించే టైం వచ్చినప్పుడు ఆయన తగ్గిస్తాడు. ఆశీర్వాదాలు వెళ్ళిపోతున్నాయి, దూరం అవుతున్నాయంటే కారణం ఏంటంటే నీవు నిజ జీవితంలో దేవుని వాక్యాన్ని బట్టి నడవట్లేదని అర్థం. మత్తయి సువార్త 11:30 అంటాడు, ఇదిగో విశ్రాంతి దొరుకును, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నీ భారం తేలికగా, నీ కాడి సులువుగా ఉండాలంటే నువ్వు దేవునితో గడపడం నేర్చుకోవాలి. నువ్వు దేవునితో గడపడం ప్రారంభిస్తే నీ కాడి సులువుగా ఉంటుంది, నీ భారం తేలికగా ఉంటుంది. దేవునితో గడపకుండా లోకులతో గడిపావంటే, అన్యులతో గడిపావంటే నీ కాడి బరువుగానే ఉంటుంది, నీ కాడి భారంగానే ఉంటుంది. పిల్లరా, నువ్వు ఏం మాట్లాడినా పౌలు అంటాడు, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట అక్కడ రాయబడుతుందనే మాట విడిచిపెట్టవద్దు, మడిచిపోవద్దు అని. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. కొన్నిసార్లు భారము మాటల వలన వచ్చింది, కొన్నిసార్లు శాపము మాటల వలన వస్తుంది. కనుక వాక్యం సెలవిస్తుంది, దేవుని దుఃఖపెట్టకుడి, ఎందుకంటే ఆయన దుఃఖపడితే ఇంకా తర్వాత మనం బ్రతకలేం. కనుక నీ భారం ఏదైనా కావచ్చు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, అయినా ఏం చేయమంటావు, ఎలా నడుచుకోమంటావు. విరిగి నలిగిన హృదయం లేకుండా, దేవునితో పెనుగులాడే జీవితం లేకుండా, నీ జీవితంలో వాక్యాపు మారు మనసు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత రోధించినా, ఎంత మొరపెట్టినా, ఎంత కన్నీళ్లు కార్చినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత వాక్యాన్ని విన్నా, ఎంత పాట పాడినా, ఎంత దర్శనాలు చూసినా, ఎంత ప్రవచనాలు చూసినా ఈ జీవితంలో మేలు జరగదు. కారణం ఏంటంటే నిజ క్రీస్తు నీ మీద ప్రకాశించట్లేదు. కొన్నిసార్లు సాతానుగాడు క్రీస్తు యొక్క శరీరమును, క్రీస్తు యొక్క ఆకారములో ధరించుకొని, వస్త్రాన్ని ధరించుకొని వస్తాడు. వాడికి స్థానం ఇవ్వమాకండి. ప్రార్థన చేయి, ప్రభు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేయి, ప్రభు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఈ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ప్రతినిత్యము ఒక నూతన వెలుగుగా మారాలి. ప్రతిరోజు సూర్యుడు ఒక క్రొత్త కోణంలో ఉదయిస్తాడు. ప్రతిదినం నీ జీవితం ఒక క్రొత్త కోణంలో ఉదయించాలంటే నువ్వు దేవునితో గడపడం ప్రారంభించాలి. దేవునితో గడిపినప్పుడే ఆశీర్వాదాన్ని చూస్తావు. గడపకపోతే శాపమే నీ ఇంట వాకిట అది నిలిచి పొంగి పొర్లుతూ ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, నా భారము తేలికపాటైంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:16 ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులకు చెప్తున్నాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ. సువార్త భారం ఉండాలి. ఎవరికొకరికి వాక్యం చెప్పాలి, ఎవరికొకరికి నా సాక్ష్యాన్ని పంచుకొని మారు మనసునివ్వాలి, ఎవరికొకరికి సువార్త ప్రకటించాలి, ఎవరికొకరికి నువ్వెలా రక్షించబడ్డావో చెప్పు. సువార్త ప్రకటించవలసిన భారం మీ మీద మోపబడి ఉన్నది. యాజకుడు ఒక్కడే కాదండి సువార్త ప్రకటించే, ప్రతి విశ్వాసి సువార్త చెప్పాలి, ప్రతి క్రైస్తవుడు సువార్త చెప్పాలి. కారణం ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారం మీ మీద మోపబడి ఉన్నది. గొర్రెనే కంటది కానీ కాపరి కనడు. గొర్రెను కంటది, ఎందుకంటే అవి రెండు ఒకటి. కాపరి గొర్రె రెండు ఒకటి కావు. ఎట్లాగవుతుంది? కాపరి కాసేవాడు, గొర్రె మేసేది. కాసేవాడికి మేసేవాడికి తేడాలు ఉన్నాయి. గొర్రె ఎప్పటికీ కాపరి ఎవడు, కాపరి ఎప్పటికీ గొర్రె అవ్వదు. గొర్రెనే కనాలి, కాపరి ఆ గొర్రెలను మేపాలి. చాలామంది అనుకుంటారు మరి జీవితాలు మేము ఒక ఎత్త, మేము పాస్టర్ గారు మేమంతా ఒక ఎత్తే.
అట్లా ఎట్లా కుదురుతుంది? మాకు 2 తీర్పులు ఉన్నాయి, మీకు 2 తీర్పులు కావాలా? నా చిరు వ్రతం చేయించుకోండి, 2 తీర్పులు వస్తాయి. కక్కలేక మింగలేక దగ్గలేక ఏడవలేక సావాలప్పుడు. ఎప్పటికీ సేవకుడు సేవకుడే, విశ్వాసి విశ్వాసి, గొర్రె గొర్రెనే కనాలి, కాపరి కాపరే. మేపేవాడు ఎప్పటికీ లెక్క చెప్పాలి, మేసే గొర్రె అలవాల్చాల్సింది. వాక్యం సెలవిస్తుంది, సువార్త ప్రకటించవలసిన భారం మీ మీద మోపబడింది. ఈ సంవత్సరంలో ఒక్కడికైనా సువార్త చెప్పి మందిరానికి తీసుకురావడం నేర్చుకోండి. ఒక్కరినైనా నడిపించావంటే నీ జీవితంలో ఒక మంచి పని చేసిన వాడికి అవుతావు, మంచి పని చేసిన దానికి అవుతావు. సువార్త ప్రకటించే భారం నీ మీద ఉంది. ఎందుకంటే మనం అందరము ఆయన పిల్లలము. కొందరు ప్రత్యేకింపబడిన వారు, కొందరు ఏర్పాటు చేయబడిన వారు, కొందరు పిలువబడిన వారు. కనుక పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు అంటే ప్రత్యేకమైన స్థానంలో ఉన్నవారు ధన్యుడు. సువార్త ప్రకటించాలనే భారం ఉండాలి. నేను ఒక సంఘం గురించి విన్నా. చిన్నపిల్లలైనా కరపత్రికలు ఇచ్చేసి పంపిస్తారంట, సువార్త ప్రకటించండి. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని, ఆడపిల్లలు కానీ మగ పిల్లల్ని కానీ. చూడండి పిల్లరా, ఈ సంఘం అభివృద్ధి చెందాలంటే అది మీ వల్లే అవుతుంది. ఎట్లా? ప్రార్థనలో. ఎట్లా? మీరు ఒకరినొకరు పురికొల్పాలి, ఒకరినొకరు సువార్త ప్రకటించాలి, ఒకరికొకరు తెలియచేయాలి. ఈరోజు మా దగ్గర ప్రార్థన ఉంది, రండి దీవించబడదు. ఒకరికొకరు పురికొల్పుకుంటూ ఉండాలి. సువార్త ప్రకటించవలసిన భారం మీ మీద ఉన్నది అన్న విషయాన్ని మర్చిపో. కనుక నా మాటలు ముగిస్తున్నాను. వాక్యం సెలవిస్తుంది, దేవుని దుఃఖపరచుకుడి, ఆయన కోపమును కొని తెచ్చుకోకుడి. భారం మీ మీద మోపబడి ఉంది. అది ఏ భారమైనా ప్రభు మీద మోపండి. మీ వంతు మీరు ఎంత ప్రయాసపడినా ప్రతిఫలము రాదు. నరాలు ఉన్న నరుడు గింజుకున్నా మేలు జరగదు. ఎవరు మేలు చేయాలి అంటే దేవుడే చేయాలి. నరాలు ఉన్న నరుడు నీకు ఎక్కడ ఉపయోగపడదు, ఏ సహాయం చేయడు. ఒకవేళ సహాయం చేయవలసి వచ్చిద్దేమో నన్ను తప్పించుకుంటారు చాలామంది. కానీ వాక్యం సెలవిస్తుంది, నేను మిమ్మల్ని పిలిచిన వాడు, నేను మిమ్మల్నే పోషిస్తాను, నేనే మిమ్మల్ని పోషిస్తా అంటున్నాడు. నీకు ఏ దుఃఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవునితో, దేవుని సేవకునితో పంచుకోవడం మంచిది. నీ ప్రార్థనలో నీవు ఒకవేళ దిగజారిపోయి ఉంటే నీ సేవకుని ప్రార్థనైనా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఎట్లా పడితే అట్లా నీ జీవితంలో ప్రయాణం చేయకూడదు. నా ఇష్టానుసారంగా చేయొచ్చు అంటే అందరూ వారి ఇష్టానుసారంగా చేస్తారు. ఎన్నోసార్లు దేవుని దూషించుంటారు, సేవకుని బాధ పెట్టి ఉంటారు. అయినను మరలా మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటే కారణం ఏంటంటే అది మిమ్మును బట్టి కాదు, పిలిచిన దేవుని బట్టి. కానీ ఇది చేతగాని తనమని చేసుకోకుండా ప్రార్థనలో గడపడం నేర్చుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవిస్తాడు. ఏ వ్యక్తి చేతగానోడు కాదు కదా. దేవుడే అంటున్నాడు, నేను పిలుచుకున్నవాడు నమ్మదగిన, నేను పిలుచుకున్నవాడిని, నేను ఏర్పాటు చేసుకున్నవాడిని. అతడు మీ నిమిత్తం దుఃఖపడితే నేను బాధపడతా. అతడు సంతోషంగా ఉంటే మీరందరూ సంతోషంగా ఉంటారని హెబ్రీ పత్రికలో స్పష్టంగా రాశాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖపడకూడదు కనుక వాక్యం సెలవిస్తుంది. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.